నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న పోటా క్యాబిన్ ఓపెన్ హాల్ హౌస్ ని ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఎలా తయారు చేశారు, దానికి వాడిన మెటీరియల్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, లోపల అసలు ఎలా ఉంది హౌస్ చూద్దామా? నాతో పాటు ఇదే ఆ హౌస్. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సింగిల్ డోర్ ఇచ్చారు, అది MDF బోర్డ్స్ అంటారంట వాటిని. చాలా బాగున్నాయి. అంటే ఎంట్రన్స్ మనకి ఒక హోమ్లీ లుక్ అనేది కనపడుతుంది. ఓపెన్ హాల్ కాబట్టి మనకి డివైడ్ ఇంకొక రూమ్ లాగా ఏమీ లేదు, విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి చూద్దాము. అండ్ ఇవి మనకి MDF బోర్డ్స్ అనేది వాడారు. అండ్ బయట మనకి కంటైనర్ లుక్ వస్తుంది కదా, అదంతా కూడా గాల్వనైజింగ్ స్టీల్ అనమాట మెటీరియల్ అంతా కూడా. అండ్ ఇది ఏంటంటే మనకి కొంచెం మెయింటెనెన్స్ విషయంలో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ వాటర్ అవి పడకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూస్తే కనుక పవర్ అనేది మనకి ఇక్కడి నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది మనకి టీవీ క్యాబిన్, ఇక్కడ టీవీ అరేంజ్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా ఇక్కడ స్విచ్ బోర్డ్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం AC కూడా ఇక్కడే ఫిట్ చేసుకోవచ్చు అండి, ఈ పైన. ఎందుకంటే ఏసీకి సంబంధించిన కనెక్షన్ ప్లగ్ అన్ని ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అనేది అక్కడ ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ వాస్తు ప్రకారంగా మనకి డోర్కి ఆపోజిట్లో ఒక విండో కూడా అరేంజ్ చేశారు. అండ్ ఈ విండో కూడా మనం నార్మల్గా ఓపెన్ చేసేలాగా డోర్స్ లా కాకుండా జస్ట్ స్లైడ్స్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనకి గ్రిల్స్ అరేంజ్ చేశారు దీని బ్యాక్ సైడ్. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ అరేంజ్ చేశారు. దీనికి తగ్గట్టుగా ఫ్యాన్స్ అనేవి మనకి సీలింగ్లో అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా వాల్కి మనం ఫిట్ చేసుకునేలాగా. ఇవేంటంటే కంప్లీట్గా రూమ్ అంతా మనకి స్ప్రెడ్ అవుతుంటుంది ఎయిర్ అంతా. ఇప్పుడు ఒకటే అంతా ఆ ఏరియా వరకే, అదే ఇక్కడ అనుకోండి జస్ట్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనకి గాలి వస్తుంది కాబట్టి వాల్కి అరేంజ్ చేశారు. అండ్ ఈ ఫ్యాన్స్ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ స్విచ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేసి ఇస్తారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కూడా. వాటికి తగ్గ ఖర్చు కూడా అంతా కలిపే వాళ్ళు ఛార్జ్ అనేది చెప్తారు మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం ఒక రకంగా చెప్పాలంటే కిచెన్లోకి ఎంటర్ అయినట్టు. ఎందుకంటే ఇక్కడ మనకి వంటగట్టు అంటూ ఉంటారు కదా, ఇట్స్ ఒక గ్రానైట్తో మనకి ఇక్కడ ఒక గట్టులాగా అరేంజ్ చేశారు. అండ్ దీనికి తగ్గ ఇక్కడ ఒక విండో కూడా ఇచ్చారు మనకి. అండ్ ఇక్కడ మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. వంటకి సంబంధించినవి ఏమైనా కొంచెం హెవీ ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలి, గ్రైండర్, మిక్సీ ఇవన్నీ మన లోపల పెట్టేసుకోవాలనుకుంటే కనుక ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. మొత్తం పాత్రలు మనకి వంటకి యూజ్ చేసేవన్నీ కూడా ఇలా రెండు ఇచ్చారండి ఇక్కడ. అండ్ దీంతో పాటుగా మనకి ఇక్కడ పైన నార్మల్గా ఎక్కువగా మనం యూజ్ చేసేవి ఉంటాయి కదా ఐటమ్స్ అనేవి, అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఇలా కాదు, కొంచెం షెల్ఫ్స్ అనేవి వేరేలా కావాలి, కొంచెం సెపరేట్గా కావాలి అంటే కనుక అలా కూడా కస్టమైజ్ చేసిస్తారు, కస్టమర్స్ చాయిస్ బట్టి అనమాట. అండ్ ఇక్కడ మనకి సింక్, వాష్ బేసిన్ అనేది ఇచ్చారు. సో అండ్ ఈ వాటర్ కూడా మనకి బయట పైప్ లైన్స్ అనేవి, పైన మనకి ట్యాంక్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ కూడా వాళ్ళే ఏర్పాటు చేస్తారండి. ట్యాంక్ మనకి ఎంత వెయిట్లో కావాలి, ఎలాంటి ట్యాంక్ కావాలి, సింటెక్స్, ఇవన్నీ మన చాయిసే, అది మనం అరేంజ్ చేసుకోవచ్చు. బట్ ప్రొవిజన్ మట్టుకు వాళ్ళు ఇచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి మనకి కిచెన్ ఎండ్ అయినట్టే అనుకోవాలి. ఎందుకంటే ఈ వాల్ కూడా మాకు ఏమైనా అరేంజ్ చేసుకోవడానికి కావాలి అని అనుకుంటే కనుక ముందుగానే వాళ్ళకి చెప్తే దానికి తగ్గట్టుగానే డిజైన్ చేసి హోల్స్ అరేంజ్ చేసి మొత్తం మేకులు కొట్టి మనకి ఆ విధంగా షెల్ఫ్స్ లాగా ఇక్కడ కూడా అరేంజ్ చేసి కంపెనీ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. అది ముందుగానే కస్టమర్ కంపెనీ వాళ్ళకి చెప్పేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని షెల్ఫ్స్ చూస్తూ ఉన్నాం కదా, ఈ షెల్ఫ్స్ అన్నీ ఏంటంటే చాలా, అంటే ఎంత వెయిట్, దాదాపుగా పెద్ద సూట్ కేసెస్ కానీ, ఎక్కువ బట్టలు కామన్గా వెయిట్ ఉండవు కానీ సూట్ కేసెస్ అవన్నీ కూడా చాలా వెయిట్ ఉంటాయి కదా, 50 kgs వరకు ఇక్కడ వెయిట్ ఆపుతుందంటండి, అంతవరకు ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఒక 3 ఇచ్చారు. ఇది కూడా కస్టమర్ చాయిస్. లేదు మాకు ఇలా మధ్యలో డివైడ్ అయ్యేలా కావాలి అనుకుంటే కనుక ఆ విధంగా ఇక్కడ అరేంజ్ చేస్తారు. ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా ఉంది. ఈ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే వాష్రూమ్ ఉంది కాబట్టి దానికి లైట్స్ అన్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, ఆ వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఎస్, మనకి వెస్ట్రన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా మనకు ఉంది. ఇక్కడ మనకి ట్యూబ్ లైట్ మాత్రం అరేంజ్ చేశారనమాట వాష్రూమ్లో. అండ్ వెస్ట్రన్ ఉంది మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే సైడ్ వాల్స్, ఇందాక మనం ఉన్నాం కదా వాల్స్కి ఎలా మరి వాటర్ పడకుండా కాపాడాలని, మరి వాష్రూమ్లో కుదరదు కదా అనుకునే వాళ్ళకి మనకి వాష్రూమ్లో ఇచ్చిన సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో MDF బోర్డ్స్ అనేవి, అవన్నీ కూడా మనకి వాటర్ ప్రూఫ్తో ఉంటాయండి. ప్రతి ఒక్కటి కూడా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ కింద కూడా ఫ్లోరింగ్ కూడా అదే విధంగా బోర్డ్ తోటి మనకు ఒక షీట్ లాగా అరేంజ్ చేసి ఇస్తారు, అది కూడా మన చాయిసే. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ కలర్స్ మాకు కంఫర్ట్గా లేవు, మేము ఇంకొక కలర్ అనుకుంటూ ఉన్నామంటే కనుక ఆ కలర్స్ కూడా ఒక 4-5 కలర్స్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ కలర్స్ అన్ని వాళ్ళు చూపిస్తారు, అది మన చాయిసే అనమాట.
అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక విండో. ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఇందులో ఏంటి అంటే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, మన ఉన్న ఏరియా కంఫర్ట్గా ఉంటుందా ఉండదా అని చాలామంది డౌట్ అడుగుతారు. ఇది ఎక్కడైనా సరే చాలా కంఫర్ట్గా ఉంటుందండి. కేవలం 15 నుండి 20 రోజుల్లో మనకి ఇలాంటి హౌస్ అనేది నిర్మించిస్తారు. ఎక్కువగా ఆఫీస్ పర్పస్లో తీసుకుంటూ ఉంటారు, ఫామ్ హౌస్లో జస్ట్ వెళ్ళి ఉండి 1-2 రోజులు వచ్చేయడానికి తీసుకుంటూ ఉంటారు. ఇలా చాలా రకాలుగా ఎవరి చాయిస్ వాళ్ళది. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ నిర్మించిన ఇంటి మీద కూడా దీన్ని వెళ్ళి పెట్టుకోవచ్చు అని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం అలా అరేంజ్ చేసుకోవచ్చు విత్ పిల్లర్స్ ఉంటే గనక. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇల్లు ఉంది, పైన పిల్లర్స్ అలాగే వదిలేసాము, కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇప్పుడు కట్టేలా కాకుండా కొంచెం వినూత్నంగా ఆలోచిద్దాం అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ చాయిస్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే అలా పిల్లర్స్ ఉన్న వాటి మీద సేమ్ ఇదే తీసుకువెళ్ళి అలా అక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అంట. కేవలం 200 స్క్వేర్ ఫీట్లో కేవలం 3 లక్షలకే 15 నుండి 20 రోజుల్లో ఇంత చక్కగా మనకి ఓపెన్ హాల్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు ఒక ఇల్లు వచ్చేస్తుంది. చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ కస్టమర్స్ చాయిసే కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు అరేంజ్ చేస్తారు అన్నీ కూడా. అండ్ ఇప్పటి వరకు మనం చూసింది అయితే ఓపెన్ హాల్ విత్ వాష్రూమ్ అండి. అండ్ సింగిల్ బెడ్రూమ్ కావాలి, ఫ్యామిలీస్ ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా ఒక బెస్ట్ చాయిస్ అనేది చెప్పుకోవాలి. మరి ఆ ఇల్లు ఎలా ఉందో కూడా చూద్దామా, పదండి. ఎస్, ఇప్పటి వరకు ఓపెన్ హాల్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న హౌస్ మనం చూసాం కదా. ఇప్పుడు మీకు చూపించబోయేది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అండి. యాజ్ యూజువల్ రాగానే మనకి చక్కగా వెంటిలేషన్కి ఒక విండో ఇక్కడ ఏర్పాటు చేశారు అండ్ స్విచ్ బోర్డ్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంటర్ అవగానే టీవీ యూనిట్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఇక్కడ స్విచ్ బోర్డ్ అరేంజ్ చేశారు. అండ్ దీనిపైన సేమ్ దానిలో మనం ఓపెన్ హాల్లో చూసాం కదా అలాగే ఏసీ ఫిట్ చేసుకోవడానికి దానికి తగ్గట్టుగా ఇక్కడ స్విచ్ బోర్డ్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. సో ఇక్కడ నుంచి మనకి ఒక హాల్ లుక్, ఇక్కడ మన సోఫా సెట్ కానీ దివాన్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. నార్మల్ మన హాల్ ఎలా అరేంజ్ చేసుకుంటాం అలా. అండ్ ఇక్కడ కూడా ఇంకొక విండో, ఒక హాల్లోనే మనకి 2 విండోస్ ఇక్కడ అరేంజ్ చేశారు విత్ స్లైడ్స్ విండోస్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్స్ కాకుండా ఇక్కడ ఏంటంటే ఈ విధంగా హుక్స్ అనేవి ఇచ్చేసారనమాట. ఇక్కడ మనం ఫ్యాన్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ దానికి తగ్గట్టుగా స్విచ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ కంప్లీట్గా ఇది ఒక హాల్ లుక్ అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు కూడా మనకి 250 స్క్వేర్ ఫీట్ అనమాట. ఇది దాదాపుగా 3 లక్షల నుంచి 3,50,000 వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. అండ్ ఇది మనకి బెడ్రూమ్. ఎస్, ఇక్కడ కూడా మనకి కామన్ డోర్ మనం ఏ విధంగా అయితే చూసామో MDF బోర్డ్స్తో తయారు చేసినటువంటి డోర్ ఒకటి సింగిల్ డోర్ మనకి అరేంజ్ చేశారు. ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మరి లైట్స్ ఎలా అని చాలా మంది డౌట్ వస్తుంది కదా, ఒక్కసారి వైపు చూడండి. LED లైట్స్ ఇక్కడ అరేంజ్ చేశారు. రూమ్కి ఇంత లెంత్ ఉన్న రూమ్కి 2 సరిపోతాయి కాబట్టి మనకి ఆ కార్నర్లో ఒకటి అండ్ ఆ కార్నర్లో ఒకటి కంప్లీట్గా మనకి 2 లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రూమ్కి 2 ఉన్నాయి. మొత్తంగా ఈ ఇంట్లో ఓన్లీ 4 LED లైట్స్ అనేవి అరేంజ్ చేశారండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అటాచ్డ్ వాష్రూమ్ అని చెప్పాను కదా నేను ఇందాక. మనకి ఓపెన్ హాల్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. లేదు మనకి వాష్రూమ్ లోపల వద్దు, మాకు కొంచెం స్పేషియస్గా కావాలి, బయట మేము అరేంజ్ చేసుకుంటామన్నా కూడా కస్టమర్ చాయిసే. అటాచ్డ్ వాష్రూమ్ ఎలా ఒకసారి చూద్దాము. ఇక్కడ ప్రస్తుతం అయితే వర్క్ జరుగుతూ ఉంది, వర్క్ చేస్తూ ఉన్నారు. సో నార్మల్గానే మనకి వాష్రూమ్ అనగానే ఏంటంటే వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ప్రూఫ్ వాల్స్ అనేవి ఇక్కడ అరేంజ్ చేశారు. మనకి వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చేసారు. అండ్ అలాగే ఎగ్జాస్టర్ ఫ్యాన్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. కంప్లీట్గా ఇదొక బెడ్రూమ్ లుక్ అండి. ఇక్కడ లేదు మీకు కొంచెం మనకి వంటగట్లాగా కిచెన్ పార్ట్ కూడా కావాలంటే ఇక్కడ మనకి ఏంటంటే 2 వాష్రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక వాష్రూమ్ ఏరియాలో కంప్లీట్గా కిచెన్ పార్ట్ కూడా అరేంజ్ చేసి ఇస్తారు. అండ్ ఈ ఇంటికి ఒక స్క్వేర్ ఫీట్ 1,200 రూపాయలు పడుతుందంటండి. అదొకటి అందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక విండో మనకి అరేంజ్ చేశారు విత్ స్లైడ్స్, ఇలా ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. ఎస్, ఈ విధంగా. సో ఓవరాల్గా ఇదైతే మనకి 250 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అండ్ దీని ఖర్చు అయితే 3,50,000 నుంచి 4 లక్షల దాకా అవుతుంది. కేవలం 15 నుండి 20 రోజుల్లోనే ఈ సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనేది నిర్మిస్తారు. లేదు మనకి వేరే ఏరియాకి షిఫ్ట్ చేయాలన్నా కూడా షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది జస్ట్ మనకి మూవబులే ఉంది, దానికి తగ్గట్టుగానే తయారు చేశారు. అండ్ భూమికి డైరెక్ట్గా పెట్టకుండా కింద ఎంతో ఒక లెంత్ తోటి ఇది మనం అరేంజ్ చేసుకోవచ్చు. చెప్పాను కదా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ఇంటికి అయితే పిల్లర్స్ మీద అయితే మనం అరేంజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అయితే పెట్టద్దు, హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పటివరకు మీకు నేను ఓపెన్ హాల్ చూపించాను, తర్వాత సింగిల్ బెడ్రూమ్ హౌస్ చూపించాను కదా. ఇప్పుడు మరి ఆఫీస్ పర్పస్లో చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, మరి అది ఎలా ఉంటుంది ఆ హౌస్ అనేది, ఎంత ఖర్చు అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం వెళ్తున్నది
ఆఫీస్ పర్పస్ లో ఉన్నటువంటి పోటా క్యాబిన్ అన్నమాట. అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది ఆఫీస్ పోటా క్యాబిన్ అంటే ఇప్పటివరకు మనం హౌస్ ఇంటికి ఎలా ఉంటే బాగుంటుంది, దానికి తగ్గట్టుగా మనం డిజైన్ ఏంటి హౌసింగ్ అనేది చూసాం కదా. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ఆఫీస్ పర్పస్ కి యూజ్ చేశారు ఇది. సో 2 క్యాబిన్స్ లాగా ఉన్నాయి, మనకి మధ్యలో డివైడ్ చేశారు అంటే వాల్స్ తోటి. అండ్ ఇక్కడ ఇందాక మనం చెప్పాం కదా ఫ్యాన్స్ కూడా అరేంజ్ చేసుకోవడానికి మనకి హుక్స్ అక్కడ ఇచ్చారని చెప్పి, ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. సీలింగ్ ఫ్యాన్ కూడా ఇదే బెస్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు కంపెనీకి సంబంధించిన వాళ్ళు. ఇలా దానికి తగ్గట్టుగా ప్లగ్ కూడా ఉంది కాబట్టి ఇలా అరేంజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏసీ కూడా ఫిట్ చేసుకోవచ్చు, బట్ ఈ ఫ్యాన్ అరేంజ్ చేశారు కాబట్టి అండ్ ఆఫీస్ పర్పస్ లో ఉంది కాబట్టి ఏసీ అనేది అరేంజ్ చేయలేదు. నార్మల్ గా ఈ కంప్లీట్ గా MDF బోర్డ్స్ తయారు చేసినటువంటి వాల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని ఫిక్స్ చేసే ఇస్తున్నారు. లేదు మధ్యలో మాకు ఇంకేమన్నా ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలి ఆఫీస్ పర్పస్ లో కాబట్టి కొంచెం షెల్వ్స్ అరేంజ్ చేయాలంటే కనుక అవి కూడా కంపెనీ వాళ్ళు అరేంజ్ చేసే ఇస్తారు. జస్ట్ ఆఫీస్ లుక్ రావడానికి ఇక్కడ 2 టేబుల్స్ అండ్ చైర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నారు, చాలా బాగుంది. అండ్ ఇంకొక రూమ్ కూడా ఉంది, ఒకసారి అది కూడా చూద్దాం. ఒకటి మధ్యలో మనకి డివైడ్ చేశారు 2 రూమ్స్ లాగా అండ్ ఆఫీస్ పర్పస్ లో కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మనకి ఫ్యాన్ అనేది అరేంజ్ చేశారు. అండ్ ఈ బల్బ్స్ అనేవి కూడా LED ట్యూబ్ లైట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేశారు. సో ఇవన్నీ కస్టమైజ్, మనకి కస్టమర్కి ఇలా కావాలి ఆఫీస్ పర్పస్లో మేము ఇలా యూజ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే కనుక ఇవన్నీ వీళ్ళే మనకి అరేంజ్ చేసిస్తారు. నార్మల్ ఆఫీస్ ఎలా ఉంటుంది, ఒక టేబుల్ అండ్ చైర్స్ అండ్ దానికి సంబంధించిన వ్యక్తులు ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. సరిపోతుంది అంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళకి సింపుల్గా మేము చిన్న ఆఫీస్ ఒకటి పెట్టుకోవాలనుకుంటున్నామండి తక్కువ ఖర్చులు అనుకుంటే కనుక ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. ఇది మనం ఇందాక చూసిన ఓపెన్ హాల్కి కొంచెం రిజమల్ చేస్తుంది అలాగే అనిపిస్తుంది. సో ఇది కూడా అంతే, దాదాపుగా మనకి 15 to 20 డేస్లో కంప్లీట్గా మనకి ఒక ఇల్లు అనేది నిర్మించేస్తారు. ఇప్పటివరకు మనం చూసిందైతే ఆఫీస్కి అనమాట పోటా క్యాబిన్స్ అంటారు వీటిని. బయట మనకి చూడడానికి కంటైనర్ లుక్లో ఉన్నా కూడా లోపలైతే చాలా చాలా బాగుందండి, స్పేషియస్గా కూడా మనకు కనబడుతున్నాయి. సో చూసారు కదా, ఒక ఓపెన్ హాల్ రూమ్ మనం చూసాము, దాంతోపాటుగా సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఎలా ఉంటుందో చూసాము, దాంతోపాటుగా ఆఫీస్ పర్పస్లో ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చూసాము. సో ఎవరికైనా మీలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ విధంగా ఆలోచిద్దాం, ఇలా నిర్మించుకుందాం ఇల్లు అనుకుంటే కనుక ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవాలి. నాగార్జున ఫ్రీ ఫ్యాబ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ హౌసెస్ని నిర్మిస్తున్నారండి. కేవలం 15 నుండి 20 రోజుల్లో మనకి అతి తక్కువ ఖర్చులో దాదాపుగా 3-4 లక్షల్లోనే మనకి చక్కగా ఒక ఇల్లు అనేది తయారైపోతుంది. ఒకవేళ మీరు ఈ విధంగా ఆలోచిస్తుంటే ఇలాంటి చాయిస్కి వెళ్దాం అనుకుంటే కనుక బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. చూసారు కదా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒకసారి కంపెనీని సంప్రదిస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజుల్లో చేస్తారు, మీకు ఇంకా ఏమైనా అరేంజ్మెంట్స్ కావాలి, ఇల్లు ఇంకా సెపరేట్గా మేము కొంచెం లెంత్లో కావాలి, మాకు ఇంకొంచెం విడ్త్ పెరగాలి అని అనుకుంటే కనుక ఇవన్నీ కూడా కస్టమర్స్ చాయిస్తో వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.